హాయ్ అండి, వెల్కమ్ టు రాధిక రుచులు. ఈరోజు మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఎంతో టేస్టీ అయిన ఫలూదా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 టీ స్పూన్ సబ్జా గింజలు వేసి నీళ్లు పోసి 10 మినిట్స్ పాటు నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు సేమియా ప్రిపేర్ చేసుకుందాం. 2 గ్లాసెస్ వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత చిన్న కప్పు సేమియాని వేసి బాయిల్ చేసుకోవాలండి. ఇది మన వర్మిసెల్లి సేమియా, నార్మల్ ఉప్మా చేస్తాం కదా, ఆ సేమియా వేసుకోవచ్చు. ఇలా బాయిల్ అయిన సేమియాని ఇప్పుడు స్ట్రైనర్తో స్ట్రైన్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ నార్మల్ వాటర్ వేసుకోవాలండి పైన నుండి. అప్పుడు సేమియా విడివిడిగా ఉంటుంది. నేను ఇక్కడ వేసాను, బట్ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఫలూదా ప్రిపరేషన్ చూద్దామండి. ఇక్కడ 1 గ్లాస్ కాచి చల్లార్చిన పాలల్లో 2 స్పూన్స్ షుగర్ వేసుకొని ఉంచుకున్నాను. ఇంకా కావాల్సినవి టూటీ ఫ్రూటీ, డెకరేషన్ కోసం జీడిపప్పు, మనం ఉడకబెట్టుకున్న సేమియా, రోజ్ సిరప్, నానబెట్టుకున్న సబ్జా గింజలు. ఇక్కడ నేను మిక్స్డ్ ఫ్రూట్ జామ్ తీసుకున్నానండి. ఇప్పుడు 1 గ్లాస్ తీసుకొని రోజ్ సిరప్ వేసుకోవాలండి. ఇలా చుట్టూ వేసుకుంటే చూడటానికి అందంగా ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ రోజ్ సిరప్, 2 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు, 2 టేబుల్ స్పూన్ సేమియా, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్. మీరు ఏ జామ్ అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ కొన్ని టూటీ ఫ్రూటీ వేసాను. 1 హాఫ్ గ్లాస్ పాలు వేసాను. మళ్ళీ సబ్జా గింజలు 1 టేబుల్ స్పూన్. ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ తీసుకున్నానండి నేను. 2 స్కూప్స్ వేసాను. మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. మళ్ళీ వెనిల్లా ఫ్లేవర్ కూడా వేసాను. మళ్ళీ పైనుండి రోజ్ సిరప్ కొంచెం, టూటీ ఫ్రూటీ, గార్నిషింగ్ మీ ఇష్టం అండి. ఇంకా జీడిపప్పులు, మళ్ళీ సేమియా, మళ్ళీ జామ్ వేసాను. జీడిపప్పులు పైన నుండి డెకర్ కోసం, టూటీ ఫ్రూటీ వేసాను. మళ్ళీ రోజ్ సిరప్. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఫలూదా రెడీ. ఈ సమ్మర్కి పిల్లలకి ఇలాంటివి చేసి పెడుతుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.